నమస్కారం, యువతరంగ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ఈ మధ్య కాలంలో అడల్సెన్స్ నుంచి యంగ్ ఏజ్ లోకి అడుగుపెట్టే యువతలో కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఉండే రిలేషన్స్ విషయంలో అస్పష్టత వారి జీవితాలపై మాత్రమే కాదు, తల్లిదండ్రులపై అట్ ద సేమ్ టైం సొసైటీపై కూడా తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న అస్పష్టతను తొలగించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సి వీరేందర్ గారు, వంగిప్రప్ రవికుమార్ గారు అండ్ డాక్టర్ వివి రావు గారు స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పర్యటించడానికి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 5 జిల్లాల్లో పర్యటించి అక్కడి విద్యార్థులతో డిస్కస్ చేసి వారికి రిలేషన్స్ విషయంలో, అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య రిలేషన్స్ విషయంలో ఒక అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ముగ్గురు అతిథులు హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ వీరేందర్ గారు, రవికుమార్ గారు అండ్ వివి రావు గారు, స్వాగతం. అండ్ మనతో పాటు హెచ్ఎంటీవీ స్టూడియోలో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఉన్నారు. వారి సందేహాల్ని తెలియజేస్తారు, సందేహాలకి గెస్ట్ సమాధానాలు ఇస్తారు అండ్ వాళ్ళ ఒపీనియన్స్ ని కూడా షేర్ చేసుకుంటారు. సార్, ముందుగా వీరేందర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ పర్యటన చేద్దాం అనుకుంటున్నారు? మనం గత ఒక 4 సంవత్సరాల నుంచి కనుక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే అమ్మాయిల అబ్బాయిల మధ్య స్నేహం వల్ల కానీ లేదు ప్రేమ అనే పేరు మీద కానీ అమ్మాయిల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అదే రకంగా ప్రేమ విఫలమైందని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే రకంగా అమ్మాయిల్ని అబ్బాయిలు మోసం చేశారని కొన్ని వందల మంది అమ్మాయిలు రకరకాల జిల్లాల లోపల, వివిధ జిల్లాల లోపల అబ్బాయిల ఇళ్ల ముందుకెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. అంటే ఒక రకమైన ఒక ఆందోళన మనం చూస్తున్నాం. ప్రేమ పేరు మీద జరుగుతున్న ఈ అన్ని రకాలైన ఆందోళనల్ని, వీటికి సరైన అర్థాన్ని ఇవ్వడంలో మన విద్యాసంస్థలు ముందు రాకపోవడం, ప్రేమ అంటే ఏమిటి, ఆకర్షణ అంటే ఏమిటి, స్నేహం అమ్మాయిల అబ్బాయిలు కనుక చేసుకుంటే ఆ స్నేహంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనం వీటిని విడగొట్టి చూడవచ్చు అనే నైపుణ్యాలు మనం పిల్లలకు అందించడంలో ఇటు తల్లిదండ్రులు విఫలమయ్యారు, అటు విద్యాసంస్థలు కూడా విఫలమయ్యారు. మన రాష్ట్రంలో ఉన్న ఏ విశ్వవిద్యాలయం అయినా సరే ఈ అంశాన్ని తీసుకొని ఈ అంశం పట్ల మనం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే బాధ్యతను తీసుకోవడానికి కూడా విశ్వవిద్యాలయాలు ఈ రోజున ముందుకు రావడం లేదు. ఇలాంటి అస్పష్టత వల్ల సమాజంలో విపరీతమైన ఆందోళన నెలకొని ఉన్నది. కాబట్టి ఈ ఆందోళనని తీసేయాలి అని అంటే ముందు వీటి గురించిన అవగాహన మనం కల్పించాలి. ఎవరు కల్పించాలి? సమాజంలో ఉన్న వాళ్ళందరూ కల్పించాలి. అటు తల్లిదండ్రులకు కల్పించాలి, అధ్యాపకులకు కల్పించాలా, విద్యాసంస్థలు పనిచేసిన యాజమాన్యం కల్పించాలా, అన్నిటికంటే ముఖ్యం విద్యార్థులకు కల్పించాలి. సో వీళ్ళందరికీ అవగాహన కలిగించాలి. మాట్లాడాల్సిన అంశాన్ని మాట్లాడకుండా ఉండడం మూలాన సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి అందరం దీని గురించి మాట్లాడాలా, దీని గురించి చర్చించాలా. అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉన్న ఈ ప్రేమ గురించిన విషయాన్ని అందరూ చర్చించాలా, చర్చించేట్టు చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రచారాన్ని, ఈ వాక్ని ఎంచుకొని మనం ఈ అక్టోబర్ 9th నుంచి దాన్ని మొదలు పెడుతున్నాం. రవికుమార్ గారు, ముందుగా మీరు ఈ పర్యటనకు వెళ్ళడానికి కారణాలు వీరేందర్ గారు చెప్పారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ మీరు పర్యటించే ప్రాంతాల్లో లైక్ విద్యార్థుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మీరు అనుకుంటున్నారు? ఆ రెస్పాన్స్ కనిపిస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఇది మేము గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే. మొదటి సంవత్సరం చేసినప్పుడు ద రెస్పాన్స్ కొంచెం పాజిటివ్ కొంత వచ్చింది. పోను ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ప్రతి కాలేజీకి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు, అవును మా దగ్గర ఈ సమస్య ఉంది, దీని నుంచి మేము బయటపడలేకపోతున్నాము, మాకు ప్రతి కాలేజీ వెళ్ళిన దగ్గర నుంచి మాకు కావాలని చెప్పేసి ఈ 1 month నుంచి మేము చాలా విశ్వవిద్యాలయాలలోకి మాట్లాడటం జరిగినప్పుడు కూడా పిల్లలు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, ఈ ఉపాధ్యాయుల దగ్గర ఇది కానీ, టీచర్లకు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఒక టీచర్ ఆలోచించుంటే ఒక పిల్లవాడు ఏదైనా ఇటువంటి సమస్య ఏదైనా చెప్తుంటే వాడు చెడిపోయాడని బ్రాండెడ్ వేసేస్తున్నారు. ఇది సహజంగా మనిషిలో జరిగే ప్రతిక్రియ. ఈ క్రియ దీనికి మార్పు అనే దానికి అర్థం చేసుకొని చెప్పాల్సిన విధంగా చెప్పగలిగితే ఏ విద్యార్థి తన యొక్క ఆలోచనని నెగిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. సొసైటీలో మనం పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్త్రీ పురుషులు అనేది ఉండదు, అందరితో కలిసి పనిచేయాల్సి వస్తుంది టార్గెట్స్ వీటిలలో. ఈ ఆలోచన శక్తి మీద ఎప్పుడైతే మనం కొంచెం అవగాహన ఏర్పరుస్తామో పిల్లలకి యొక్క దీంట్లో ఫ్రెండ్షిప్కి రిలేషన్స్కి తేడా అనేది తెలుస్తూ ఉంటాయి. రావు గారు, ఇంతకుముందు 2 అతిథులు చెప్పారు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వెళుతున్నామని. అసలు అవగాహన లేదంటారా సొసైటీలో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు? యువత ఈరోజు ఆ అడోలిసెంట్ నుండి
కాలేజీలలో స్కూళ్ళల్లో వెళ్తున్నటువంటి యువత ఒక రకమైనటువంటి అంటే సహజ సిద్ధంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి మార్పులు, మానసిక మార్పుల వల్ల ఆ మార్పుల మీద, ఆ వచ్చే మార్పుల మీద ఈరోజు యావత్ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, ఒక పక్కన ఈ మార్కెట్ ఎకానమీ, ఈరోజు ఇంకో పక్కన సినిమా కల్చర్, ఇంకో పక్కన ఈ ఇంటర్నెట్ కల్చర్, ఇంకో పక్కన సెల్ ఫోన్స్ అన్నీ కూడా దాడి చేస్తూ ఉన్నాయి. దాన్నే పెట్టుబడిగా పెడతా ఉన్నాయి ఆ వీక్నెస్ని. ఆ పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి దాడి, ఇన్ని రూపాయలు ఇచ్చినటువంటి దాడికి ఈ యువత మనసు అకలవికలం అయిపోయి ఈరోజు వాళ్ళకి కాలేజీలోకి వెళ్తే టీచర్స్ దగ్గర దానికి సొల్యూషన్ లేదు, పేరెంట్స్ వాళ్ళకు చెప్పే పరిస్థితిలో లేరు. మరి ఎక్కడికి వెళ్ళినాడు ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి పరిపాలక డిసిషన్ మేకర్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈ సమస్య వచ్చింది పదే పదే. మొన్న వరంగల్లో మేము చూసాం, 4 సంవత్సరాల క్రితం ఇద్దరు అమ్మాయిల మీద యాసిడ్ దాడి చేస్తే రిజల్ట్ ఏంటంటే యావత్ సమాజం ఒక అగాధంలోకి నెట్టివేయబడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇద్దరిని ఎన్కౌంటర్ చేసింది. ఇది దారుణం, అమానుషం. ఇది అసలు దీన్ని అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోకుండా, దీనికి సొల్యూషన్ కనిపెట్టకుండా మనుషులను చంపడం అనేది ఇది నాగరికతలకు విరుద్ధం. కాబట్టి దీన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత ఇది ఒక ఇండివిజువల్గా కాలేజీలో చేయాల్సిందే కాదు, ఈరోజు మొత్తం సమాజం మాట్లాడుకునే విధంగా చేయాలి. ఈ సమస్య వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఓపెన్గా డిస్కస్ చేసుకునే పరిస్థితులు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ వాక్ అనేది ప్రతిపాదన జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్న సమాజంలో స్వార్థ ప్రయోజనాల కోసం వాక్ జరుగుతుంది. ఈ రోజు ఏదో ఒక రాజకీయ పార్టీలు వాక్ చేయడం చూసాం, కానీ ఈ రోజు ఒక రిఫార్మ్స్ కోసం, సోషల్ రిఫార్మ్ కోసం వాక్ చేయడం అనేది మాత్రం ఇది ఒక నూతన ఒరబడి. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. మనం దీని మీద నిలబడాలి. ముఖ్యంగా యువత దీన్ని మీరు గనక అర్థం చేసుకుంటే మీ బంగారు భవిష్యత్తు రేపు మారబోతుంది. మీ బంగారు భవిష్యత్తుకి ఇది ఒక పెద్ద నాంది కాబోతుందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పడం కాదు. నేను దాదాపు ఇప్పుడు వరంగల్లో, ఇక్కడ బిహెచ్ఎల్లో, తర్వాత 5-6 కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ దే ఆర్ ఫీలింగ్ ఎంపవర్డ్. మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అనేటువంటి ఒక ఊపుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. యువతరంగ్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోన్న మెగా వెంచర్ శ్రవంతి ప్యారడైజ్ తాడేపల్లిగూడెం అక్టోబర్ 18న ప్రారంభం. యువతరంగ్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వీరేంద్ర గారు, చాలా వరకు కొన్ని ఆర్టికల్స్ ఈ మధ్య చదివితే యంగ్స్టర్స్, ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా ఎంపవర్డ్ యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళు చాలా దేశాన్ని మార్చగలుగుతారు వీళ్ళే అనే ఒక భావన వ్యక్తం అవుతుంది. ఎక్కడైనా సరే పాజిటివ్ గానే ఉన్నారు. బట్ మీరు మాట్లాడిన మాటల్లో నెగటివ్స్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే యంగ్స్టర్స్ నిజంగా అంత స్ట్రెంగ్థెన్ గా లేరు అని మీరు చెప్తారా? ఇప్పుడు 2 రకాలుగా చూడాలి మనం దీన్ని, ఎంపవర్మెంట్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్ మనం ఏ రకంగా చూస్తున్నాం దీన్ని అంటే, ఒక అకాడమిక్ స్ట్రెంగ్త్ ని మనం స్ట్రెంగ్త్ గా గుర్తిస్తున్నామా, లేదు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని మనం స్ట్రెంగ్త్ గా గుర్తిస్తున్నామా? అంటే ఒక వ్యక్తి ఎంపవర్ అయి ఉన్నాడు అని అంటే వాడికి ఓవరాల్ డెవలప్మెంట్ జరిగే అవకాశం పిల్లవాడికి కలిగినప్పుడు మనం నిజంగానే యూత్ని స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పగలుగుతాం. మనం ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం దాదాపుగా 3 నుంచి 4 వేల మంది టీనేజర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు? ఒక అబ్బాయి ప్రేమించుకొని అమ్మాయి ఏదో కారణంతో అబ్బాయిని రిజెక్ట్ చేస్తే, అబ్బాయి ఏదో కారణంతో అమ్మాయిని రిజెక్ట్ చేస్తే, రిజెక్ట్ కాబట్టిన వ్యక్తి నాకు జీవితమే లేదనుకుంటున్నాడు. అంటే జీవితంలో అతి చిన్న రోల్ ప్లే చేసే ఆ పర్టికులర్ ఎమోషన్ని మనం ఆర్గనైజ్ చేసుకునే నైపుణ్యాలు మనకు లేనప్పుడు మనం పిల్లల్ని స్ట్రాంగ్ ఉన్నారని మనం ఎట్లా చెప్తాం? మనం చెప్పలేం కూడా. కాబట్టి ఒక మనిషి ఎంపవర్ అయ్యాడు అంటే ఫస్ట్ ఇంటలెక్చువల్ ఎంపవర్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ కావాలి, అదే రకంగా ఎమోషనల్ ఎంపవర్మెంట్ కావాలి.
ఈ ఎమోషనల్ ఎంపవర్మెంట్ ఎప్పుడైతే మనిషి సాధించుకోగలుగుతాడో అప్పుడే మన మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా వికసించడానికి అంకురార్పణ జరిగిందని మనం అంటాం. సో ఇంతకుముందు మీరు చెప్తున్నదాన్నే అమ్మాయిలు అబ్బాయిల మధ్య రిలేషన్ అనగానే ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇంకేదైనా పవిత్రమైన అన్నాచెల్లెల సంబంధం కూడా కావచ్చు. వాట్ ఎవర్, మిగతా అన్ని పవిత్రం కాదా అంటే అది కూడా కాదు. బట్ దీంట్లో కన్ఫ్యూజన్ ఎక్కువగా కనబడుతుంది అని ఎక్కువ మంది చెప్తూనే ఉంటారు. అండ్ ఈవెన్ పేరెంట్స్ తో ఉన్న రిలేషన్ లో కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఇది విద్యా వ్యవస్థ ప్రాబ్లమా, పేరెంట్స్ ప్రాబ్లమా, సొసైటీ ప్రాబ్లమా, వాళ్ళ ప్రాబ్లమా? అంటే మనం పిల్లవాడిని ఇప్పుడున్న పిల్లవాడి మానసిక స్థితి కానీ దైనందిన షెడ్యూల్ కనుక చూస్తే మార్నింగ్ 6 o'clock డే స్టార్ట్ అవుతుంది, 7:30కి స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుంది, ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసేసరికి 8:30 అవుతుంది, గంట సేపు టీవీ చూస్తాడు, తర్వాత పడుకుంటాడు. అంటే మొత్తం వాడి షెడ్యూల్ చూసుకున్నా కానీ ఏ రోజు కూడా నేను సమాజంతో కలవాలి, కుటుంబంతో కలిసి ఉండే పనులు చేయాలి అనే ధోరణి తల్లిదండ్రులకు లేదు, అటు పిల్లవాడు కూడా లేదు. దాంతో ఏమవుతున్నాడు, పిల్లవాడు టోటల్గా ఐసోలేట్ అవుతున్నాడు. అంటే ఈ సమాజంలోంచే ఐసోలేట్ అయిపోతున్నాడు. మనం స్కూల్ గదిలో కూర్చుండబెట్టి పాఠాలే మనిషి జీవితానికి చాలా అత్యంత ఉపయోగకరమైనట్టు, మనిషి జీవితాన్ని నిర్మించే మొత్తం సిస్టమ్ అంతా కూడా క్లాస్ రూమ్ గదిలోనే జరుగుతున్నట్టు మనం పుస్తకాలకు, సంచులకి, తర్వాత టైం టేబుల్లకి, హోంవర్క్లకి మనం డిసైడ్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా వాడికి ఎమోషనల్ మెచ్యూరిటీ ఎట్లా వస్తుంది? అసలు ఎమోషన్ అనేది మనిషికి జీవితానికి అవసరమైన లక్షణము, దీని గురించిన అవగాహన మనకు అవసరం అనే సంగతి పిల్లవాడు తెలియకుండానే పోతుంది. రీసెంట్గా జస్ట్ నిన్ననే ఒక కపుల్ వచ్చారు, అంటే పెళ్ళయి సంవత్సరం అయింది, ఇద్దరు పీజీ చేస్తున్నారు, రైట్? వాళ్ళకి కనీసం తను అనుకున్న విషయాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి ఇద్దరికి జ్ఞానం లేదు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు అంటే ఆఖరికి దే ఆర్ రెడీ టు గో ఫర్ డివోర్స్. ఒకరు ఎంటెక్ చేస్తున్నారు, ఇంకొకరు ఎంబీఏ చేస్తున్నారు, మంచి కంపెనీలో ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా జీతం వస్తుంది. కానీ ఇద్దరి మధ్య కనీసం కూర్చొని సార్ట్అవుట్ చేసుకోగలిగిన కనీసమైన జ్ఞానం లేదు. ఎందుకు లేదు ఈ జ్ఞానం అంటే వాళ్ళు పెరుగుతున్న కాలక్రమంలో వ్యక్తులకు డెఫినెట్గా వైరుధ్యాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటే విరోధం కాదు అని అతి సామాన్యమైన ప్రాథమిక సత్యం కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి అవగాహన లేని వాళ్ళు డెఫినెట్గా రేపు సమాజంలోకి వచ్చినా సరే, అతి చిన్న సమస్య వచ్చినా సరే, తన తోటి కొలీగ్ గనక నువ్వు ఎందుకు ఇలా బాగోలేదు అన్నా సరే వెంటనే ఫీల్ అయిపోతాడు, అమ్మా వీడు నన్నే వ్యతిరేకిస్తున్నాడు అనుకుంటాడు. సో నన్ను వ్యతిరేకిస్తాడు అనుకున్నప్పుడు నాకు వ్యతిరేకించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ జీవితం నాకు అనవసరం అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ని అర్థం చేసుకోగలిగే వాతావరణాన్ని మనం క్లాస్ రూమ్లో క్రియేట్ చేయగలిగినప్పుడు అప్పుడు డెఫినెట్గా వ్యక్తులు వ్యక్తిత్వంతో వికసిస్తారు, గొప్ప సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఓకే రవికుమార్ గారు, పరిచయం స్నేహంగా మారిపోవడం, ప్రేమ అవ్వడం, ప్రేమ కొన్నాళ్ళు ఎంతో ఈ మొత్తం గ్యాప్ ఎన్ని రోజులు జరిగిందో సంబంధం లేకుండా వెంటనే బ్రేకప్స్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మనం ఇప్పుడు అర్బన్ యూత్ లో ఎక్కువగా చూస్తున్నాం. బ్రేకప్ అనేది చాలా సింపుల్ గా చెప్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పింది ఏంటంటే ఒక జంట పెళ్ళైన తర్వాత కలిసి ఉండాలి అనే దానికంటే కూడా డివర్స్ కి ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి కూడా వచ్చింది, సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు అనేది. ఇవన్నిటికీ కారణం ఏంటి? స్నేహంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఆ రిలేషన్ ఏంటో తెలుసుకోకపోవడంలోనే ప్రాబ్లమా? అంటే తెలుసుకోపోవటం అనే ప్రాబ్లం కన్నా కూడా బయటగా ఈగో అనేది ఒకటి, వాళ్ళ ఒక్కొక్కరికి గారికి నేను చెప్పింది ఎదుటి వ్యక్తి వినాలి కంపల్సరీగా అది అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే బేసికల్గా వాళ్ళ ఆలోచన దీనిని అంటే ఒక కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత గివింగ్ నేచర్ కూడా కొంత ఉండాలి, అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో. అంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఎప్పుడైతే లోపం ఉంటుందో అది ఇంపాక్ట్ వచ్చి పిల్లల మీద పడుతూ ఉంటుంది. ఈ పిల్లల మీద పడటం వల్ల ఏమవుతుంది, వీళ్ళ పెరుగుదలలో వచ్చేటికల్లా లైఫ్లో అండర్స్టాండింగ్ అనేది ఒకరి ప్రేమలో కానీ ఏ విషయంలో కానీ అండర్స్టాండింగ్ అనే దాంట్లో బ్రేకప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నార్మల్ గా ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పాలి అంటే అడల్సెన్స్ నుంచి యంగేజ్ లోకి వచ్చే ఒక యంగ్స్టర్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు అపోజిట్ జెండర్ విషయంలో మనం ఇప్పుడు మాట్లాడాల్సింది అపోజిట్ జెండర్ విషయంలో ఎలా ఉంటుంది రిలేషన్స్ విషయంలో? ఇప్పుడు మన సమాజంలో అమ్మాయిల గురించి అబ్బాయిలకి, అబ్బాయిల గురించి అమ్మాయిలకి చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది. రీసెంట్గా మేము ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రోగ్రామ్ చేసాం, ఇదే టీనేజ్ టెంప్టేషన్ మీద ఎమోషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పాం. ఈ స్నేహానికి, ఆకర్షణకి, ప్రేమకి డిఫరెన్స్ చెప్తుంటే ఒక అబ్బాయి సార్ నాకు డౌట్ ఉంది అన్నాడు. ఆయన వచ్చి నన్ను డౌట్ అవుతా నేను అనుకుంటే ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సార్ అమ్మాయిలు నమ్మద్దు సార్, అమ్మాయిలందరూ అబ్బాయిలు బాగా యూజ్ చేసుకుంటారు, పాకెట్ మనీ బాగా ఉంటే నలుగురితోడైనా స్నేహం చేస్తారు, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత పట్టించుకోరు సార్, ఇది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సార్, నలుగురు నాకు అట్టే చేసినారు అని అన్నాడు. అంటే ఇది మనకి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తుందంటే
సమాజంలో అమ్మాయిల అబ్బాయిలు కలిసి చదువుకునే క్రమం లోపల ఎంత అఘోరమైన ఆలోచనలు ఒకరి పట్ల ఒకరికి ఉన్నాయనేది తెలియజేస్తుంది మనకు. కాబట్టి ఇదే సేమ్ థాట్ ప్రాసెస్ వాడు టీనేజ్ ఉన్నప్పుడు అదే ఉంటుంది, టీనేజ్ నుంచి అడల్ట్ ఏజ్కి ఎదిగే క్రమంలో కూడా అదే ఉంటుంది, అడల్ట్ అయిన తర్వాత కూడా అదే జరుగుతుంది. మనం అడల్ట్ అయిన తర్వాత పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇన్ని గృహహింస జరుగుతుంది, ఎందుకు అమ్మాయిల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అంటే బికాజ్ దే హ్యావ్ దే సెకండరీ ఒపీనియన్ అబౌట్ ద ఫీమేల్. సో అలాంటి తక్కువ స్థాయి ఆలోచనలు మన యువతలో అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి ఎవరికొరికి అట్లా ఉన్నాయి కాబట్టి ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది జరగట్లేదు. ఒక రిలేషన్షిప్ కూడా ఒక ట్రస్ట్ బేసిస్ తోటి బిల్డ్ అవుతలేదు, నీడ్ బేసిస్ తోటి బిల్డ్ అవుతుంది. ఓకే, కాబట్టి నీడ్ ఎప్పుడైతే గ్రాటిఫికేషన్ జరుగుతుందో వెంటనే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఏం చూస్తారంటే పెరిఫెరల్ కండిషన్స్ చూస్తున్నారు, మనిషి యొక్క కోర్ వాల్యూస్ను చూడడంలో విఫలం అవుతున్నారు. పెరిఫెరల్ వాల్యూస్ అంటే ఏంటి అంటే అమ్మాయిలు అయితే అబ్బాయిలకు బైక్ ఉందా లేదా, అబ్బాయిలు అయితే అమ్మాయి అందంగా ఉందా లేదా, రైట్, ఇవి పెరిఫెరల్ వాల్యూస్ చూసుకుంటున్నారు వాళ్ళు. చూసుకున్నప్పుడు అట్లాంటి ఎన్నో లేదు పిల్లవాడికి స్టేటస్ ఉందా లేదా, లేదు అమ్మాయి వాళ్ళ తరఫున డబ్బులు బాగున్నాయా లేవా, ఇవన్నీ పెరిఫెరల్ వాల్యూస్. సో కోర్ వాల్యూ ఏంటి, నిజంగానే ఆ మనిషిగా గుర్తింపు పడుతున్నారు లేదా, 1-to-1 లెవెల్లో మనిషి మధ్య సంబంధాలు ఏర్పడుతున్నప్పుడు అది స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రొఫెసర్ కానీ లేదు ఒక మామూలు అటెండర్ కానీ వ్యక్తితో ఈ వ్యక్తి ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, ఎలాంటి గౌరవాన్ని వ్యక్తులకు ఇస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు ఈ వ్యక్తి చేస్తున్నాడు, ఎలాంటి చేష్టలు చేస్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో కలిసిపోతున్నాడు, ఇవి మనిషి యొక్క కోర్ వాల్యూస్. ఇలాంటి కోర్ వాల్యూస్ను గుర్తించకుండా ఓన్లీ పెరిఫెరల్ వాల్యూస్ తోటి వీళ్ళు సంబంధం ఎప్పుడైతే ఏర్పరచుకుంటున్నారో ఆ పెరిఫెరల్ వాల్యూస్ ఇవి నథింగ్ అని ఎప్పుడైతే తెలుస్తుందో రిలేషన్షిప్ కొన్ని రోజులు పోయిన తర్వాత వెంటనే వాళ్ళు బ్రేకప్ అని చెప్తారు. ఓకే, రైట్, దట్ ఈస్ అ వేర్ బేసిక్ ప్రాబ్లం మనకు వచ్చేది. ఓకే సార్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారో మీరు చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుతారు. సార్ మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? సార్ రిలేషన్షిప్ కి అండ్ మోర్ ఓవర్ మన కెరియర్ కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? కెరీర్ కు రిలేషన్షిప్ కు సంబంధం మనం పెట్టుకుంటే ఉంటుంది, పెట్టకుండా ఉండదు. ఇట్ ఈస్ ఏ పర్సనల్ చాయిస్ అది. ఓకే, కానీ నిజంగానే కెరీర్ కు ఎందుకు రిలేషన్షిప్ ను అడ్డంకి వస్తాయంటే మనకు రిలేషన్షిప్ లకు సంబంధించిన క్లారిటీ మనకి ఎప్పుడైతే మిస్ అవుతుందో మనం రెండింటిని మిక్స్ చేసేస్తాం. ఈ మిక్స్ చేసినప్పుడు ఏంది కిచిడి ఫామ్ అవుతుంది. కిచిడి ఫామ్ అయినప్పుడు ఏంది నిజంగానే మనం రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు వర్క్ అడ్డం వస్తుంది, వర్క్ను మనం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు రిలేషన్షిప్ అడ్డం వస్తుంది. దేని ట్రాక్ దానికే ఉంచుకోగలిగే నైపుణ్యాలు మనం నేర్చుకున్నప్పుడు మనిషికి ఉన్న 24 hours టైం లోపల మన పనికున్న ప్రియారిటీ ఏంటి, రిలేషన్షిప్ ఉన్న ప్రియారిటీ ఏంటి, మనకు ఎంటర్టైన్మెంట్కి ఉన్న ప్రియారిటీ ఏంటి, మనకున్న టైంని ఎలాగా మనం ప్రియారిటైజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ రకంగా మనం హ్యాండిల్ చేసుకుందాం అనేది గుర్తొస్తుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ హ్యూమన్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి డెఫినెట్గా రిలేషన్షిప్ కూడా కొంత ప్రియారిటీ ఇస్తూ కెరీర్ లోపల మేజర్ పోర్షన్ మనం కనెక్ట్ చేసుకోగలిగి ఉన్నప్పుడు ఒక పర్సన్ యొక్క లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ యువతరంగ్. అమ్మా వెళ్ళు, అక్కడ సీరియల్, ఇక్కడ వంట, ఇవాళ డాటర్ స్పెషల్. గో గో. ఏంటి స్పెషల్? పులిహోరా, బొబ్బట్ల? అవేవి కాదు, ఈ రోజు స్పెషల్ ఆరోగ్యం. ఆరోగ్యం? గోల్డ్ విన్నర్ తో వండిన ఆరోగ్యమైన భోజనం. గోల్డ్ విన్నర్? ఇందులో ఈఎఫ్ఈ, విటమిన్ ఏ, డి, ఈ అన్ని ఉన్నాయి. అయితే ఇది డాటర్ స్పెషల్ కాదు, డాక్టర్ స్పెషల్. గోల్డ్ విన్నర్, గోల్డ్ విన్నరే. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ కి సెక్రటరీ జనరల్ గా నియమించిన ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అజిత్ సింగ్ గారికి నా కృతజ్ఞతలు. మీ చెరుకూరి శేషగిరిరావు, హైకోర్టు న్యాయవాది. వెల్కమ్ బ్యాక్ టు యువతరంగ్. మనం రిలేషన్స్ గురించి మాట్లాడితే మనం కాలేజ్లో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తే అది అమ్మాయితో కానీ అబ్బాయితోని కానీ ఈగో ప్రాబ్లమ్ ఆర్ సెల్ఫిష్ నేచర్ వల్ల మనకి ఆ రిలేషన్స్ వల్ల బ్యాడ్ గా ప్రాపగేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జెలస్ ఫీలింగ్ తో ఆ రిలేషన్ ని బ్యాడ్ గా ప్రాపగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి ప్రాపగేట్ అయినప్పుడు ఆ ఇద్దరి మధ్య రిలేషన్ స్పాయిల్ అవుతుంది. సో ఆ స్పాయిల్ అయినప్పుడు ఆ అబ్బాయి అన్న ఆమె గురించి నెగిటివ్ గా చెప్తాడు, లేకపోతే ఆ అమ్మాయి అన్న వీడి గురించి నెగిటివ్ గా చెప్తుంది. ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్. సో ఇలాంటి వాటి మీద మనం ఏం చేయలేమా? ఎప్పుడైతే ఈ జెండర్ డిఫరెన్సెస్ ని మనం రూపుమాపగలుగుతామో, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమే
అనే భావన మనం ఎప్పుడైతే కలుగజేయగలుగుతామో అప్పుడే ఈ గాసిపింగ్ కానీ అప్పుడే వాళ్ళ పట్ల చెడుగా ప్రచారం చేయడం అనేది రూపమవుతుంది. తర్వాత వ్యక్తుల పట్ల జలసి తగ్గిపోతుంది, వ్యక్తుల గురించి ఇన్సెక్యూర్గా ఉండే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉంటే మిగతా వాళ్ళందరూ చెడుగా ఎందుకు గాసిప్ చేస్తారు అంటే అదొక జలసితో చేస్తున్నాడు అబ్బాయి చెప్పాడు. జలసి ఎందుకు వస్తుంది? బికాస్ ఐ ఫీల్ దట్ ఐ డోంట్ హ్యావ్ దట్. అది నన్ను బాగా ఫుల్ కాంపిటేటివ్ స్పిరిట్ లోకి తోచేస్తుంది. కంపారిజన్ పెరిగిపోతుంది. సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో నేను ఆ పని చేయలేను, వాడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని చేసే వాడిని నేను టేమ్ చేయాలి, వాడిని డిఫ్యూజ్ చేయాలి, ఆ రిలేషన్షిప్ను బ్రేక్ చేయాలి, చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుందని నాకు అనిపించినప్పుడు నేనేం చేస్తాను? నా అగ్రెషన్, నా కోపం ఎట్లా నేను చెప్పగలుగుతాను? డైరెక్ట్ వెళ్ళి మనం చెప్పలేను. సో అగ్రెషన్కు మారు రూపం ఏంటంటే మనం వాళ్ళ గురించి రూమర్ క్రియేట్ చేయడం, గాసిప్ చెప్పడం, లేదు అబ్యూజ్ రాతలు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, లేదు ఎస్ఎంఎస్లు పంపించడం, లేదు వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి పట్ల విపరీతమైన చెడుని ప్రాపగేట్ చేయడం. ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రెషన్ యొక్క మారు రూపాలు ఇవి. సార్ అయితే ఒకటి నేను అడుగుతాను, ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లోనే ఫెరిఫెరల్ క్వాలిటీస్ ని ఎక్కువ చూస్తారు అని చెప్పారు. ఒక మాట ఇన్ఫాక్చుయేషనో లేదా లవ్ వాట్ ఎవర్ తెలియని స్టేజ్ అనుకుందాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అందాన్ని చూసి ఫస్ట్ అట్రాక్ట్ అవుతాడు, తర్వాత లవ్ చేశాడు ఏదో సంథింగ్. అమ్మాయి మీరు ఏదో ఫెరిఫెరల్ క్వాలిటీస్ బైక్ ఉందనో లేదా హ్యాండ్సమ్ గా ఉన్నాడనో ఏదో చూస్తారు. ఏదైనా సరే వాట్ ఎవర్ ఏదైనా సరే ఇది కరెక్ట్ అని బాహ్య సౌందర్యాన్ని కాకుండా అంత సౌందర్యాన్ని చూసేంత తెలివితేటలు ఆ ఏజ్ లో ఉంటాయి అసలు. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఎంటర్ కావడం కానీ ఆకర్షించుకోవడానికి కానీ లేదు ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అది ఏ స్నేహంలోనే ఉంటుంది. అవును, అది అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి అమ్మాయి కానివ్వండి, అబ్బాయి అమ్మాయి కానివ్వండి, ఒక పాయింట్ ఆఫ్ అట్రాక్టివ్ పాయింట్ ఉంటుంది. మనిషి బాగా మాట్లాడతాడనో బాగా చదువుతాడో ఇంకేదో ఉంటుంది. అయితే రిలేషన్షిప్ ఎదుగుతున్న క్రమంలో ఆ పాయింట్ డిసపియర్ కావాలా, అయినప్పుడు ఏమవుతుంది? అది మంచి స్నేహంగా పరిణమిస్తుంది. అప్పుడు మనిషి తనలో ఉన్న పూర్తి స్థాయి ఆలోచనలన్నింటినీ అవతల వ్యక్తులకు మీరు చెప్పింది ఏంటంటే కోర్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు. అయితే మీరు ఇవన్నీ చూసారు కాబట్టి మీరు చెప్తారు, కానీ ఒక యంగ్స్టర్ కి ఇవన్నీ తెలియదు. ఆయన అనుభవించిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దట్స్ వాట్ ఐ డీలింగ్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రిలేషన్షిప్ చేసిన క్రమం లోపల బ్రేకప్ కావడం ఇస్ ఏ గుడ్ సైన్. గుడ్ సైన్, గుడ్ సైన్. బ్రేకప్ కావడం అనేది గుడ్ సైన్. అయితే పిల్లలందరూ తెలియదు ఏంటంటే నా ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిందంటే ఇక నేను ఎందుకు వెనుకురాను అనుకుంటున్నాను. కానీ నిజానికి ఒక రిలేషన్షిప్ ఫామ్ అయినప్పుడు, ఒక రిలేషన్షిప్ ఫామ్ అయి ముందుకు పోతున్న క్రమంలో బ్రేకప్ కావడం చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నది? నిన్ను రిఫైన్ చేస్తుంది, నిన్ను చెక్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇవాళ రేపు ఏమైపోయిందంటే టీనేజర్స్ కి ఒక ఫ్రెండ్కి ఎవరికైనా సహాయం చేసినా, కొన్ని ఏమైనా చిన్న చిన్న హెల్ప్ అంటే మామూలుగా కొలీగ్స్ ఎప్పుడైనా లేట్ అయినా బైక్ మీద తీసుకెళ్ళినా కానీ ఎట్లా చేసినా వీళ్ళు ఏమనుకుంటున్నారు? అవతల వ్యక్తి నా మీద ఆధారపడ్డది అనే చిన్న ఊహలోకి వస్తున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫైన్ ద రిలేషన్షిప్కి ఫ్రెండ్షిప్కి ఉన్న తేడా. దీన్ని చెప్పగలిగే శక్తి పక్క వాళ్ళకి కొంత ఉండాలి, అది చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే పిల్లవాడు ఏది మాట్లాడుతున్నా ఏది చెప్తున్నా కానీ ఫస్ట్ విని దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎటువంటి విధంగా చెప్పాలనే ఓపిక కూడా పేరెంట్స్ దగ్గర కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? హీ విల్ బికమ్ లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ రాగానే ఇంకా తనకి తన పక్కనున్న ఫ్రెండ్స్ని అడుగుతాడు అనమాట. తనకి ఏదైనా సమస్య రాగానే, అంటే తన పక్కన స్నేహితుడు అదే వయసులో ఉన్న ఎటువంటి సలహాలు ఇస్తాడు? ఓకే, కరెక్ట్. చిన్నప్పటి నుండి ఇంటర్మీడియట్ వరకు, అడల్సెన్స్ వరకు, ఎంగేజ్ వరకు ప్రతి మాటని పేరెంట్స్ కు చెప్పిన వాళ్ళు ఆపోజిట్ జెండర్ తో ఫ్రెండ్షిప్ కావచ్చు, ప్రేమ కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదైనా సరే దాని విషయంలో వచ్చేసరికి చెప్పకుండా ఉంటారు. చాలా సందర్భాల్లో అదే జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి ఎందుకు వస్తాయి అసలు? ఇటువంటి ఉండాలా, తీసేయాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా దీనికి మూలం ఏంటంటే పేరెంట్ కూడా ఈ ఉద్వేగాల మీద అవగాహన ఉండాలి. దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో కానీ మన సమాజంలో కానీ ఇలాంటి చర్చలకు మనకు తావు లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని మన ట్రెడిషనల్గా వచ్చినటువంటి కొన్ని విషయాలు వీటిని కప్పిపుచ్చాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడు ప్రతిసారి వాళ్ళ పేరెంట్తో మాట్లాడే క్రమంలో ఈ అంశానికి ఎక్కడ పేరెంట్ అవకాశం ఇవ్వడు కాబట్టి ఆ పిల్లవాడు పేరెంట్ షేర్ చేయడు. అక్కడ సడన్గా ఈ అడోలసెంట్లో వచ్చినటువంటి తనలో వచ్చినటువంటి మార్పులు ఆ పక్క ఫ్రెండ్స్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు ఫ్రెండ్స్ కూడా తెలియదు ఎంతవరకు వాళ్ళు చెప్పేది కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది. కాకపోతే ఆయన షేర్ చేస్తున్నాడు కాబట్టి ఆయనతోనే షేర్ చేస్తాం, ఆయన చెప్పింది కరెక్ట్ అని అనుకుంటాడు. ఆ క్రమంలో తనకి సడన్గా ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పరిస్థితికి తర్వాత వస్తున్నటువంటి పరిస్థితికి పేరెంట్స్ కూడా ఇంటర్ తర్వాత కాలేజీలలో జరిగే అంశాల మీద వాళ్ళకు కూడా పెద్దగా అవగాహన ఉండకపోవడం, అంటే వీడు పెద్ద పెరిగాడు ఇంకా వీడు అన్న ఒక ఆలోచనలో కూడా ఉంటారు. అది ఈ అన్ని కారణాల వల్ల వీళ్ళకి
సరి అయినటువంటి గైడెన్స్ ఉండకపోవడం. యాక్చువల్గా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము ఈ ఉద్యమం ద్వారా కూడా వీళ్ళందరూ సైకాలజీ కోరుకునేది ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ లెవెల్లోనే, ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లో పాఠ్యాంశాలలో ఒక అంశంగా రావాలి. ఒక స్టేజ్ వారీగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ సెక్షన్లో ఒకటి, తర్వాత వెన్ దే ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఒకటి ఉంటే ఏమవుతుందంటే 2 సార్లు వాళ్ళ ఒక మనిషి ఎదుగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి మార్పులు, జస్ట్ లైక్ ఫిజియాలజీలు మనం ఎట్లయితే మానవ శాస్త్రంలో ఉన్నటువంటి మన శరీరం గురించి ఎట్లయితే మనం చెప్తున్నామో, ఈ మనసులో వచ్చేటువంటి మానసిక మార్పుల గురించి కూడా ఎక్కడ ఒక పాఠ్యాంశాలు ఉన్నట్టయితే అందరికీ తెలుస్తుంది. స్కూల్ ఏంటంటే కో ఎడ్యుకేషన్ అయితే అందులో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళు కొందరు ఏమనుకుంటారంటే, ఇద్దరు అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు మేడం మేడం చూసారా వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పారు. మరి ఇలాంటి విషయాలలో స్కూల్ పిల్లల్లో ఆ తప్పు అనేది చెప్పడం జరిగినప్పుడు నేను వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది అనేది నాకు కూడా కొంచెం అర్థం కాకుండా ఉంది. కాబట్టి టీచర్లో కూడా ఇలాంటి అవేర్నెస్ కలిగిస్తే వాళ్ళు స్టూడెంట్స్ తోటి ఫ్రీగా మూవ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మాట్లాడుకోగలుగుతారు. మరియు వాళ్ళ పేరెంట్స్లు అందరూ కూడా విలేజ్ పిల్లలు కాబట్టి నేను చేసే స్కూల్స్, వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి విషయాలు తెలియవు, వాళ్ళతో డిస్కస్ చేసే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. అలాంటప్పుడు పేరెంట్స్తో డిస్కస్ చేయలేరు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి అలాంటి ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్లో కాకుండా వాళ్ళలో వచ్చినటువంటి ఫీలింగ్స్ని టీచర్స్తో డిస్కస్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. యువతరంగ్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వ్యవసాయానికి అండాదండ, రైతుల ముంగిట పథకాల వెల్లువ. వడ్డీ లేని పంట రుణం, ఉచిత విద్యుత్తు, సాగురైతు రక్షణ హస్తం, ఇందిర జలప్రభ, విత్తన ఎరువుల సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, రుణ వడ్డీ మాఫీ, పంటల బీమా. రైతులకు మేలు చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందర ఉంటుందని. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఇందిరమ్మ బాట, ప్రకాశం జిల్లాలో. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోన్న మెగా వెంచర్ ఐశ్వర్య ప్యారడైజ్ అమలాపురం అక్టోబర్ 18న ప్రారంభం. ఏవిపి కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 99123476, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. గౌరీ పూజలోని గౌరీదేవి శతమానం భవతి అనే పెద్దల ఆశీర్వాదం, వెరసి పరిణయం అనే 100 ఏళ్ల సహజీవనం, సంతానార్థం త్రిధర్మ రక్షణార్థం చేసే దానమే కన్యాదానం. జ్యోతి మ్యాట్రిమోనీ.com వారి కన్యాదానం ప్రతి ఆదివారం ఉదయం 10:30 జీవితంలో పోరాడే శక్తిని సాధించడం ఎలా? ఏకాగ్రతను సాధించడం ఎలా? విజయం సాధించడం ఎలా? ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎలా? లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎలా? వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవడం ఎలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం. జయహో 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 సక్సెస్ మంత్ర. కపిల్ చిట్స్ వారి జయహో సక్సెస్ మంత్ర ప్రతి ఉదయం 7:30 గంటలకు. యువతరంగ్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ నా పేరు షేక్ ముర్తుజా, విజయఐటి కాలేజ్ అవశ్య గ్రూప్ నుంచి వచ్చాను. సార్ యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరుగుతున్నారు అండ్ వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్, స్టడీస్లో దేంట్లో అయినా లైబ్రరీకి వెళ్ళినా కలిసి వెళ్తారు అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా ఇద్దరు కలిసి సాల్వ్ చేస్తారు. కానీ కొంతమంది బ్యాక్ బెంచ్ ఎవరో ఒక స్టూడెంట్ రూమర్ స్ప్రెడ్ చేశాడు, అది వాళ్ళకి నచ్చలే, ఇద్దరు కొన్ని రోజుల కోసం సపరేట్ అయిపోదామని డిసైడ్ అవుతారు. అటువంటి టైంలో వాళ్ళ స్టడీస్ మీద ఇద్దరు కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఇద్దరు స్టడీస్ కలిసి చేస్తారు, కంబైన్ స్టడీస్ అన్నారు. అయితే అటువంటి టైంలో వాళ్ళకి స్టడీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, అండ్ నాట్ ఓన్లీ స్టడీ అండ్ వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో ఏ స్టెప్ తీసుకోవాలి మీరు చెప్పగలరు? స్నేహంలో ఉన్న అమ్మాయి అబ్బాయి గనక నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు, లేదు అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నారు, లేదు అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్షిప్స్ ఉన్నారు. ఈ సమాజం బెస్ట్ ఫ్రెండ్స్ని చూసి తట్టుకునే శక్తి సమాజంలో లేదు చాలా మందికి.
నువ్వు ఏ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా తీసుకోండి, ఈవెన్ అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఏవో రూమర్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా రూమర్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి రూమర్ రావడం సహజం. ఇలాంటి రూమర్స్కి మనం బలి కావాల్సిన అవసరం లేదు. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ ఏ బారోమీటర్ టు మెజర్ దట్ హౌ క్లోజ్ యు ఆర్. yes సో యు ఆర్ గోయింగ్ టు బికమ్ a రోల్ మోడల్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. okay అండ్ ఆల్సో ఇట్స్ అ టైమ్ టు చెక్ దెమ్సెల్స్ దట్ ఇలాంటి రూమర్ క్రియేట్ చేయడానికి మనమేమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నామా, మనం స్నేహాన్ని దాటి మనం ఇంకేమైనా ఎక్కువ ప్రవర్తిస్తున్నామా, రైట్? సో ఇది రూమర్ రావడం ఒక రకంగా ఏంటంటే రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకు చెకింగ్ పాయింట్ తప్ప సెపరేషన్ పాయింట్ కాదు. అలాంటి థాట్ ప్రాసెస్ని అమ్మాయిలు అబ్బాయిలు స్నేహంలో చేసుకోగలిగితే డెఫినెట్గా రిలేషన్షిప్ నిలబడతాయి. వీళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అట్లాంటి రిలేషన్షిప్ చేసుకోవడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ అన్న క్రియేట్ అవుతుంది. ఓకే సార్, అయితే ఈ పర్యటనకి సహకరిస్తున్న స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ సత్యం గారితో మాట్లాడతారు. సత్యం గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ పర్యటనకి ఎందుకు మీరు సహకారం అందించాలనుకుంటున్నారు? అంటే సార్, ఇది బేసిక్గా నా పేరు సత్యం అండి, నేను స్ఫూర్తి జనరల్ సెక్రటరీని. సో ఈ పర్యటనకి ఏంటంటే వీరేందర్ గత 4 సంవత్సరాలుగా అంటే ఈ టీనేజ్ వాళ్ళ మీద ప్రాబ్లమ్స్ టీనేజ్ టెంప్టేషన్ అంటే మేము గత 4 సంవత్సరాలుగా డిఫరెంట్గా ప్రోగ్రామ్ చేశాం. లాస్ట్ ఇయర్ ఒకటి 10K రన్ పెట్టాము, అంతకంటే ముందు కాలేజీలో కౌన్సిలింగ్ ఇచ్చాము. సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ టీనేజ్ మీద అట్లీస్ట్ అంటే ఒక అవేర్నెస్ వాక్ తీసుకురావాలి, వాక్ చేయాలని వీరందరూ అంటే ఒక డెసిషన్కి వచ్చాడు. సో ఈ వాక్ వల్ల మేమేమనుకుంటున్నామంటే బేసిక్ ఏంటంటే స్టూడెంట్స్, పేరెంట్స్, తర్వాత టీచర్స్ అండి, ఈ ముగ్గురికి అవేర్నెస్ కల్పించడమే ఈ యొక్క వాక్ ఉద్దేశం. ఈ మొత్తం టాపిక్ ని చూసిన ఒక యంగ్స్టర్ అయితే, జనరల్ యంగ్స్టర్ అయితే డెఫినెట్ గా ఇది వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఏజ్ లో కూడా అలాగే చేసి ఉంటారు. ఇప్పుడు మాకెందుకు ఇదంతా చెప్తున్నారు, మేము మామూలుగానే ఉన్నాం, క్లియర్ గానే ఉన్నాం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, లేదని చెప్పలేము మనం. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ అడోలసెంట్ ఏజ్ లో అందరికీ ఉంటుంది, కానీ వాళ్ళు తర్వాత మాట్లాడతారనేటువంటి ఒక ఆలోచన సహజంగా ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ప్రధానంగా, ఈరోజు అంటే ఒక మా ఏజ్ గ్రూప్కి అంటే ఒక 15 ఏళ్ళ ఏజ్ గ్రూప్కి ముందుకి ఇప్పటికి చూస్తే దాడి అనేది పెరిగింది. ఈ విషయంలో ఈ పర్టికులర్ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్ విషయంలో సమాజంలో ఉన్న వివిధ వర్గాల దాడి పెరిగింది. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మొత్తం ఆ రిలేషన్ను ఆయన తెలియని పరిస్థితిలో, ఆయన కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో సమాజంలో ఒక ఫ్లేర్ అప్ అయిపోయి ఆయన ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఈ హ్యాస్ టు లిజన్ టు దిస్ అండ్ రానున్న రోజులలో ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి ఒక ఎంపవర్మెంట్ ఇప్పుడు ఈ రన్ ద్వారా, ఈ అవేర్నెస్ ద్వారా తీసుకోకపోతే హీ విల్ బి ద లూజర్. టుమారో ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ హ్యావ్ దిస్ సిచ్యువేషన్. అండ్ వీరేందర్ గారు, ఒక నార్మల్ యంగ్స్టర్ వాయిస్ ఏంటంటే ప్రేమ అంటే ప్రేమ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆపోజిట్ జెండర్ తో ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా రిలేషన్ ఏది ఉన్నా సరే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, నువ్వు అలా చేయకూడదని రెస్ట్రిక్ట్ చేస్తారు అనే భావంతోనే అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అది కొంచెం పెరిగి ఎమోషనల్ గా డిటాచ్మెంట్ కూడా పెరుగుతుంది పేరెంట్స్ తోటి కావచ్చు. సో ఇవన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం జరగాలి? ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వాలా? ఏం జరగాలి అంటే ముందు ఇంట్లో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇంట్లో జరగాలి. ఇప్పుడు పిల్లవాడు తను ఎదుగుతున్న క్రమంలో ఒక పర్సనాలిటీ షేప్ తీసుకోవడానికి గల కారణం ఏం జరుగుతుంది, ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఎందుకు ఫామ్ అవుతున్నారంటే డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆ ఎదుగుతున్న క్రమంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఒక ట్రస్ట్, తర్వాత ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది ఇళ్లలో నిజంగా స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నా కానీ కొంతమంది పిల్లలు ఆ ఫ్రీడమ్ను వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి సరిపోయేంత ఉండదు. ఇప్పుడు మనం నిజంగానే ఫ్రీడమ్ ఇస్తున్నాం కావచ్చు, ఫ్రీడమ్గానే ఉంటారని తల్లిదండ్రులు అందరూ అంటారు, కానీ పిల్లలకు సరిపోయేంత ఫ్రీడమ్ మనం ఇస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అట్లాంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇచ్చి ప్రతి ఇష్యూని మనం డిస్కస్ చేయగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా పిల్లలు బయట అట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక ఇష్యూని నేను మా అమ్మ నాన్నతో మాట్లాడితే దీనివల్ల నాకు నష్టం లేదు, ఈ ఇష్యూని తీసుకొని నన్ను ఎప్పుడు మళ్ళీ తీసి తిరగదోడి నన్ను డిస్టర్బ్ చేయరు, నన్ను ప్రిక్ చేయరు అనే నమ్మకం పిల్లవాడికి ఎప్పుడైతే వస్తుందో పిల్లలు డెఫినెట్గా ఇష్యూని తీసుకొచ్చి మన ముందు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. దీని పట్ల ఇన్సెక్యూర్గా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక కాన్ఫిడెంట్ పర్సనల్గా విశ్వాసంతో ఇష్యూని హ్యాండిల్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. పేరెంట్స్ జనరల్గా ఆ అబ్బాయితో మాట్లాడొద్దు, ఈ అమ్మాయితో మాట్లాడొద్దు అని వాళ్ళ గురించి ముందే జడ్జ్ చేసేస్తారు. మమ్మల్ని ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు, మాకు తెలీదు వాళ్ళు ఎలాంటి వాళ్ళే మాకు ఒక బౌండరీ క్రియేట్ చేస్తున్నారు, తెలియలేకపోతున్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, వెళ్ళొద్దు రెస్ట్రిక్షన్ చేస్తున్నారు, మాట్లాడితే ఇంట్లో ఏదో ఒకటి అంటారు, సరే
అవాయిడ్ చేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అవాయిడ్ చేయడం? రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు పేరెంట్ అట్లా మాట్లాడడం గల ప్రధాన కారణం ఏంటంటే బయట జరుగుతున్న సంఘటనలు పేరెంట్ విపరీతంగా కలిసివేస్తాయి. అంటే వీళ్ళు రాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే మా పిల్లలు నిజంగానే దాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఉందో లేదో అని ఒక భయాందోళనకు గురి కావడం. రెండోది చాలామంది పేరెంట్లు పొరపాటున అనుకునే ఏంటంటే మా పిల్లలకు అన్ని బెస్ట్ ఇవ్వాలి అనుకోవడం. దాంతో ఏంది బెస్ట్ బట్టలు తెస్తారు, బెస్ట్ సీట్ కొనిస్తారు, బెస్ట్ స్వీట్ తెస్తారు, అన్ని బెస్ట్ లోపల ఫ్రెండ్స్ కూడా బెస్ట్ మనమే తయారు చేయాలనుకుంటారు. రైట్, దానివల్ల ఇదంతా సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ప్రతి దాంట్లో కనుక సిద్ధంగా ఉండి వాళ్ళకు నమ్మకాన్ని కలిగిస్తే మీకోసం పనిచేయడం మానేసి అందరి కోసం పనిచేయే అవకాశం కలుగుతుంది. ఇప్పుడున్న యూత్లో ప్రేమ, స్నేహం, ఆకర్షణ వీటికి ఒక డిఫరెన్స్ అనేది తెలియకుండా అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళు జడ్జ్ చేసుకోలేకపోతున్నారు ఎలాంటిది ప్రేమ, ఎలాంటిది ఆకర్షణ, ఎలాంటిది ఒక లవ్ అనేది. సో ఆ బేసిక్ డిఫరెన్స్ అనేది ఒకసారి చెప్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రేమ అనే దాన్ని స్టెన్బర్గ్ అని గ్రేట్ సైకాలజిస్ట్ యుఎస్లో గత 20 సంవత్సరాలుగా దీని మీద పరిశోధనలు చేస్తున్నాడు. ఆయన ప్రకారం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కనుక ప్రేమలో ఉంటే ఆ ప్రేమకి 3 లక్షణాలు ఉండాలని. ఒకటి ఏంటంటే ఇంటిమసీ, కమిట్మెంట్, ప్యాషన్. అంటే ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ 3 లక్షణాలు కలిగి ఉండడం. అయితే అది వెస్ట్ థియరీ. సో ఇదే ఇష్యూ మీద నేను 10 సంవత్సరాల నుంచి 10,000 మంది పిల్లలతో కలిసి మాట్లాడినప్పుడు దానికి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు నేను ఒక 2-3 లక్షణాలు దానికి యాడ్ చేశాను. దీని 4వది ఏంటంటే అవేర్నెస్ అబౌట్ లవ్. అంటే ఈ రిలేషన్షిప్ చేసినప్పుడు అవేర్నెస్ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్, అంటే జీవితంలో జరిగే ప్రతి ఇష్యూని హ్యాండిల్ చేసుకోగలిగే కాంపిటేటివ్నెస్ ఉండగలగడం. 3వది ఏంటంటే మెంటల్ హెల్త్, వెల్బీయింగ్. ఈ 6 లక్షణాలు కనుక ఇద్దరు వ్యక్తులు కనుక ఉంటే అప్పుడే మనం ఆ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమలో ఉంటారని చెప్పడానికి నిదర్శనం. ఈజ్ వన్ ఏరియా. అంటే ప్రేమలో ఉన్నా లేదా అంటే ఈ 6 కోఆర్డినేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. ఆకర్షణ అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు కనుక సెక్సువల్ అట్రాక్షన్లో ఉన్నప్పుడు ఆ బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది, అది ఫస్ట్ సిమ్టమ్. హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, స్వెటీ ఫామ్స్ వస్తాయి. అవతల వ్యక్తులు చాలా కొత్త వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు ప్రీతమైన దగ్గరతనం ఉన్నట్టుగా భావన కలుగుతుంది. ఇది ఫిజియలాజికల్ చేంజెస్ ఆకర్షణ వాళ్ళు. ఇక బిహేవియరల్ చేంజెస్ ఏమొస్తాయి అంటే వాళ్ళు అబద్ధాలు ఆడడం జరుగుతుంది, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించడం జరుగుతుంది. తర్వాత తన దగ్గరగా ఉన్న వ్యక్తులందరినీ దూరం చేసుకోవడం జరుగుతుంది, తను ఐసోలేట్గా ఉండడం జరుగుతుంది, ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడమే గోల్ సెట్టింగ్ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. డబ్బులు బాగా ఖర్చు పెట్టడం నేర్చుకుంటారు, డబ్బులు దొరకకుంటే దొంగతనం కూడా చేస్తారు. ఇవన్నీ కూడా బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ అట్రాక్షన్. స్నేహం అంటే ఏమిటి? స్నేహంలో ఇప్పటికి కూడా మనం అందరం స్నేహాలు చేస్తాము, కానీ నిజంగా అందులో స్నేహం ఎదగాలి అంటే మనకున్న లక్షణాలు ఏంటి, నిజంగా స్నేహంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయని వాటి పట్ల మనకు అవగాహన లేదు. స్నేహంలో ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్, కేరింగ్, షేరింగ్, అండర్స్టాండింగ్, మూవింగ్ టుగెదర్, హెల్పింగ్ టుగెదర్, గ్రోయింగ్ టుగెదర్. ఇవన్నీ లక్షణాలు మనం స్నేహంలో ఉండే వాటిని ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు ఈ మూడింటిని మనం ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ చెక్ లిస్ట్ అనమాట. చెక్ లిస్ట్ చేసుకొని కనుక చేసుకుంటే మనం స్నేహాలు ఉన్నామా, ఆకర్షణలు ఉన్నామా, ప్రేమలు ఉన్నామా అనేది ఈజీగా తెలిసిపోతుంది. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ యువతరంగ్. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ కి సెక్రటరీ జనరల్ గా నియమించిన ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అజిత్ సింగ్ గారికి నా కృతజ్ఞతలు. మీ చెరుకూరి శేషగిరిరావు, హైకోర్టు న్యాయవాది. వెల్కమ్ బ్యాక్ టు యువతరంగ్. సార్ ఇప్పుడు మనం లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ తీసుకుంటాం సార్. అరేంజ్ మ్యారేజ్ లో అబ్బాయి తెలీదు, లవ్ మ్యారేజ్ లో అబ్బాయి పేరెంట్స్ కి తెలియదు సార్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో వాళ్ళు చెప్పారు మంచోడు అని చెప్పి అబ్బాయిని తీసుకుంటారు. లవ్ మ్యారేజ్ లో మాకు నచ్చిన అబ్బాయిని మేము తీసుకెళ్లి చూపిస్తాం సార్. సో వాళ్ళిద్దరిలో వాళ్ళు చూస్ చేసిన చాయిసే బెస్ట్. వాళ్ళకి ఇద్దరు గురించి తెలియదు, కానీ వాళ్ళు చూస్ చేసిన చాయిసే బెస్ట్ అని డిసైడ్ అయిపోతారు. అసలు ఇది కన్సిడరేషన్ లో కూడా తీసుకోరు సార్. సో వాళ్ళని ఎలా వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ పెళ్లిల్లో ఉండే ఇన్సెక్యూరిటీ చెప్తాను నేను. పెళ్లిళ్ళు ఎందుకు అందరూ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అంటే పెళ్లిలో అరేంజ్ మ్యారేజ్ తర్వాత ప్రేమించుకునే పెళ్లిలైనా ఇప్పుడున్న సిస్టంలో 2 పెళ్లిళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఎందుకు వస్తున్నాయి? ప్రేమించుకున్న వాళ్ళు నిజంగానే సార్ అద్భుతంగా జీవితాన్ని గడపాలి కదా, ఎందుకు గడపలేకపోతున్నారు అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ప్రేమించిన వాళ్ళు కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కానీ ఈ సమాజానికి కట్టుబాట్లో నిర్మించిన భార్యాభర్త రోల్లోకి ఎదగడం వల్ల, రోల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి. సమాజం నిర్ణయించిన భార్యాభర్త రోల్స్ ఏంటి? భార్య అంటే ఈ పనులు చేయాలి, భర్త అంటే ఈ పనులు చేయాలి. సో వాళ్ళు భార్యాభర్తలు కాగానే అప్పటి నుంచి మన సమాజం తయారు చేసిన రోల్ మోడల్షిప్ ఏదైతుందో భార్య అంటే ఇలా ఉండాలని ఈ భర్త రూపంలోకి వెళ్ళిన ప్రేమికుడు భార్యని ఇలా చూడకపోయేసరికి, ఇలా సమాజం నిర్ణయించిన కండిషన్స్ లోపల పనిచేయకపోయేసరికి, రోల్ ప్లే సరిగ్గా జరగలేకపోయేసరికి భర్తలో ఉన్న ప్రేమికుడు డిసమాండ్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, మేమిద్దరం సరిపోమనే కండిషన్స్కి వచ్చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది మౌలికంగా అంటే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా వ్యక్తులుగా ప్రేమించగలిగే స్థాయికి వాళ్ళ వ్యక్తిత్వం ఎదగాల, ఆలోచన ధరను పెరగాల, వ్యక్తిలో ఉన్న అన్ని పార్శ్వాలని ఎదుటి వ్యక్తికి ఎక్స్పోజ్ చేయగలిగే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే వ్యక్తులు క్రియేట్ చేసుకోగలుగుతారో అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఆ రిలేషన్షిప్ చాలా కాలం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రేమ విఫలమైనప్పుడు ఖచ్చితంగా వాడు చాలా బాధపడతాడు సార్. ఆ బాధలో మానసికంగా ఆలోచనలు చాలా మారుతాయి. అది గ్యారంటీగా దాని ఎఫెక్ట్ వాడి కెరీర్ పైన పడుతుంది. సో అలా పడకుండా వాడు ఎలా ఆలోచనలకి బయటికి రావాలి? ప్రేమ విఫలమైనప్పుడు పెయిన్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, పెయిన్ అనేది నిజానికి మనిషిని సేవ్ చేయడానికి వచ్చే ఎమోషన్, బెటర్మెంట్ తయారు చేయడానికి ఉపయోగించే ఏమంటారు అలారం. కాబట్టి మనకి ఇది పెయిన్ వస్తుంది అని అంటే డెఫినెట్గా నేను బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే సిగ్నల్ మనకి ఇచ్చినట్టు. ఈ ఎమోషన్ అవేర్నెస్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఏంటంటే మనం పెయిన్లో ఉన్నాం కాబట్టి ఈ పెయినే మన జీవితాంతం మనం క్యారీ చేసుకుందామా, లేదు ఈ పెయిన్ తీసుకునే పద్ధతుల గురించి మనం ఆలోచిద్దామా. ఈ పెయిన్ వచ్చినప్పుడు చాలామంది పెయిన్ క్యారీ చేస్తారు. ఎందుకు క్యారీ చేస్తారు అంటే తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి నా ప్రేమ ఎంత బలీయమైంది అనే ఒక సిగ్నల్ చూపించడానికి, ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి నా ప్రేమలో ఎంత నిస్వార్థత ఉందని చెప్పడానికి, నా ప్రేమ ఎంత రియలిస్టిక్ అప్రోచ్తో ఉన్నాను, నేను ఎంత హోల్ హార్టెడ్గా నేను సబ్మిట్ చేసుకున్నాను అనే ప్రాసెస్ని అవతల కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో కూడా కొంతమంది పెయిన్ ఉంటారు. ఇది వన్ పార్ట్. రెండో పార్ట్ ఏంటి, నిజంగానే పెయిన్ తీసేసుకునే పద్ధతి లేకపోతే కూడా కొంతమంది పెయిన్లో ఉంటారు. మూడోది నేను పెయిన్లో ఉన్నాననే సంగతి కూడా తెలియనంత అజ్ఞానంలో కొంతమంది పెయిన్లో ఉంటారు. రైట్. కాబట్టి మన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉద్దేశించబడిన ఈ వాక్ యొక్క ఉద్దేశం కూడా అదే. సార్ ఇప్పుడు అడాల్సెంట్ ఏజ్ నుంచి యూత్కి వచ్చేటప్పుడు మనం షిఫ్ట్ అవుతాం ప్లేసెస్. లైక్ నేను విలేజ్లో చదువుకొని ఉంటే ఐ కమ్ టు సిటీ. చాలా మంది హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు ఇంజనీరింగ్ అన్నప్పుడు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో ఉన్నప్పుడు దే విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పీపుల్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కంపల్సరీ ఉండాలి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కంపల్సరీ ఉండాలి. టార్గెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ దే సెర్చ్ ఫర్ టార్గెట్స్. అదర్వైజ్ దే విల్ బి ఫోర్స్డ్ బై ద అదర్ పీపుల్. నీకు లేరు, ఇది ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, టాకింగ్ టు దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్, దిస్ హెస్ బికమ్ ఎ ఫ్యాషన్. How to control it? Okay. Like how do they come out of the stress of other people forcing them to be in a relation? Okay, it's a wonderful question. Yep, obviously. ఇప్పుడు బయట వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవాలి అనే ధోరణిని మనం నిజంగా ఖండించవచ్చు. నిజంగానే నాకు అనిపిస్తుంది, నేను నా కొలీగ్ తోటి నా క్లాస్మేట్ తోటి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ వ్యక్తితోటి నాకు స్నేహం చేయాలని అనిపించినప్పుడు చేయడంలో తప్పులేదు. కానీ నిజంగా ఈ స్నేహం ఏ రకంగా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనిషి చేసుకోవాల్సింది. తప్పు చెడు మంచి ఇవన్నీ పక్క పెడదాం. హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మై లైఫ్, రైట్, మై కెరియర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. నువ్వు ఏమనుకుంటావో దానికి మనం ఈ రెండు క్వశ్చన్లు వేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఈ రెండు ప్రశ్నలు మనం వేసుకుంటే మన బ్రెయిన్ కరెక్ట్ సమాధానం చెప్తుంది. యూ టేక్ దట్ ఆన్సర్ అండ్ గో హెడ్. పక్క వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, పక్క వాళ్ళకు కలిగి ఉన్నారు కాబట్టి నేను చేసుకోవాలనుకోవడం మాత్రం ఇది కరెక్ట్ ధోరణి కాదు. దీన్ని మనం అందరం ఖండించాలి. ఈ ఖండించడం అనేది మనం ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ చేసినప్పుడు దీన్ని చూస్తున్న లక్షలాది మంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ దీన్ని అర్థం చేసుకోగలిగే అవకాశం దొరుకుతుంది. వాళ్ళకు నిజంగానే ఇఫ్ దే గైడెడ్ బై దేర్ ఎమోషన్స్, గైడెడ్ బై దేర్ ఓన్ యూజెస్, దెన్ డెఫినెట్గా రిలేషన్షిప్ బెటర్గానే ఫామ్ అవుతుంది. అయితే రిలేషన్షిప్లో ఫామ్ అయినప్పుడు, రిలేషన్షిప్ చేసి ముందుకెళ్తున్నప్పుడు బ్రేకప్ కూడా చాలా సహజమైంది అనేది గుర్తించాలి. ఓకే, మనం బ్రేకప్ రెడీ అయినప్పుడు, మనకు పెయిన్ వస్తుంది దానికి రెడీ అయినప్పుడు మనం డెఫినెట్గా ఏ రిలేషన్షిప్ అయినా కానీ
ఇట్స్ ఏ వెరీ ఫర్ సమ్ టైమ్ బీయింగ్ ఇట్ హ్యాపెన్స్. సార్ రెండు విపరీత ధోరణులు అయితే ఇప్పుడు Okay. యంగ్స్టర్స్ లో కనబడుతున్నాయి. ఒకటి ఫస్ట్ మీరు చెప్పినట్టుగా బ్రేకప్ అనేది చాలా సహజం అనేది ఒక భావన. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం కావచ్చు, ఒక బాయ్ ఫ్రెండ్ కావచ్చు, కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసి తర్వాత బ్రేకప్ అయిపోయిన వెంటనే ఇంకొకరి కోసం సెర్చ్ చేయడము, తర్వాత బ్రేకప్ చేసుకుని ఇంకొకరు. ఇది ఒక విపరీత ధోరణి అయితే, మరొకటి ఒక్కరు కాదన్నారు అని చెప్పేసి ఆత్మహత్య దాకా వెళ్ళడం. ఈ రెండు విపరీత ధోరణులు చాలా ఎక్కువ సహజంగా కనబడుతున్నాయి. రెండు డేంజరస్. రెండింటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనం అందరూ ఇంకొకటి రాంగ్ సెయింగ్ లోకి మనం వెళ్తున్నాం. ఏంటంటే ప్రేమ శాశ్వతం, జీవితమే శాశ్వతం కాదు. ప్రేమ ఎట్లయితే ఒక మనిషి లైఫ్ టైం ఎంత 70 years, తర్వాత యూ డిసపియర్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. సో హౌ కెన్ యువర్ లవ్ విల్ బి పర్మనెంట్? దట్ ఈస్ అండర్ స్టేట్మెంట్ పీపుల్ కీప్ గోయింగ్ అవుట్. కాబట్టి ఎమోషన్స్, రిలేషన్షిప్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టైం. ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. టైంతో పాటు చేంజ్ అవుతుంటాయి, సిచ్యువేషన్తో పాటు చేంజ్ అవుతుంటాయి. ఈ చిన్న ఎమోషనల్ అవేర్నెస్ కనుక పిల్లలకు ఉంటే ఎమోషన్లో వచ్చే డిస్టర్బెన్స్ను ఎదుర్కొని ధైర్యంగా నిలబడే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. అంటే ఆ ఇద్దరికి కనుక ఇష్టం అయిపోయి ఇద్దరు రిలేషన్ ఉండాలా వద్దా అనేది ఇద్దరికి ఇష్టమైతే సరిపోతుంది. సమాజానికి ఏం సంబంధం లేదు. సమాజానికి ఎప్పుడు సంబంధం వస్తుందంటే నీ రిలేషన్షిప్ అనేది ఒక అబ్యూజివ్ గా మారినప్పుడు సమాజానికి సంబంధం. అబ్యూజివ్, వాట్ ఈస్ అబ్యూజివ్? అబ్యూజివ్ ఏంటంటే ఇప్పుడు నేను అబ్బాయి ఉన్నాను, నీ అమ్మాయితో రిలేషన్షిప్ చేస్తున్నాను. ఆ అమ్మాయి రోజు ఏం చేస్తుందో నాకు కావాలా, పొద్దున ఏం టూత్ పేస్ట్ పెట్టుకుందో నాకు కావాలా, ఆమె ఏం డ్రెస్ వేసుకుందో నేను కావాలా, రోజు సాయంత్రం ఏ చెప్పులు వేసుకుని బయటకు రావాలని నాకు కావాలా. ఇవన్నీ కూడా ఈ రోజున కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటే ఇది కూడా కేరింగ్ అనుకునే భ్రమలో ఉన్నారు, ఇది కూడా ప్రేమ అనుకునే భ్రమలో ఉన్నారు. రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏంటంటే టోటల్గా కాలేజీకి వెళ్ళలే, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్లో అయిపోయి మామూలు మార్కులతో వచ్చి ఎంఎస్సీ హైదరాబాద్ తీసుకొచ్చి చేరితే ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొత్తం రాయలేదు. ఏందమ్మా ఎందుకు రాయలేదు అని అడిగితే నేను అబ్బాయిని ప్రేమించాను సార్ అన్నది. అవును సరే, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే మా బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు హాస్టల్లో ఉండు, బయటికి వెళ్తే అందరూ నేను మోసం చేస్తారు, నువ్వు తొందరగా మోసపోతావు, హైదరాబాద్ చాలా భయంకరమైంది అని చెప్పి ఇంట్లోనే కూర్చొని పెట్టాను. నేను అంటే హాస్టల్లోనే కూర్చోబెట్టాను, నేను హాస్టల్లో ఉన్నాను. ఆ అబ్బాయి టైం టేబుల్ తెచ్చిచ్చాడు. నేను ఆ టైం టేబుల్ తీసుకొని ఎగ్జామ్ దగ్గరికి పోతే అప్పటికే 2-3 ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను 1-2 ఎగ్జామ్స్ పేపర్ రాశాను. కాబట్టి నేను అట్లా ఉండవలసి వచ్చింది. నేను అన్నాను అంత కట్టడి చేసి, నీ స్నేహితులు కట్ చేసి, నీ పేరెంట్స్ కట్ చేసి నిన్ను ఒక హాస్టల్ రూమ్లో కూర్చోబెడితే నీకు అనిపించలేదా సంథింగ్ ఐఎమ్ లూజింగ్ అని? అదంతా ప్రేమ అనుకున్నా సార్ నేను అన్నది. ప్రేమ ఏంటి, కేరింగ్ ఏంటి, ఏదేని మనం నువ్వు డిస్టర్బ్ చేస్తుంది అనే భావన లేకుండా మనం ప్రియతోనే గుడ్డి నమ్మకంతో మనిషితో రిలేషన్షిప్ చేస్తే డెఫినెట్గా దిట్ గివ్స్ రాంగ్ రిజల్ట్. అందుకోసం రిలేషన్షిప్ చేసేటప్పుడు మనం చేసే పనిని నేను కాలేజీకి వెళ్ళడం వల్ల నాకు ఏ రకంగా ఉపయోగం అని ఒక ప్రశ్న వేసుకున్నాను అనుకోండి, వెంటనే బ్రెయిన్ చెప్తుంది యూఆర్ డూయింగ్ నాన్సెన్స్ అని. ఇది నా భవిష్యత్తుకి ఏ రకంగా హెల్ప్ఫుల్, నేను ఎగ్జామ్స్ రాయకుండా ఫెయిల్ అయి కూర్చుంటే నాకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అని అంటే డెఫినెట్గా యువర్ బ్రెయిన్ విల్ సజెస్ట్ దట్. కాబట్టి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ మనం వేసుకున్నప్పుడు చెక్ లిస్ట్ గాను పెట్టుకుంటే దట్ డెఫినెట్లీ మేక్ పీపుల్ బికమ్ బెటర్ అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ ది డిప్రెషన్. సార్ రవికుమార్ గారు, సేమ్ దీనికి యాడ్ చేసే క్వశ్చనే, ఫారిన్ కల్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా యూత్ అలాగే ఉంటాము, డేటింగ్ కల్చర్ వచ్చేసింది, పబ్ కల్చర్ వచ్చేసింది. నేను కొన్ని రోజులు రిలేషన్లో ఉంటాను, తర్వాత నాకు ఇష్టం లేనప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతాము. దీనివల్ల సొసైటీకి ఏం నష్టం అంటే ఏం చెప్తారు? ఇది బేసికల్గా ఎట్లా అయిపోయిందంటే ఒక ఫారిన్ కల్చర్లో వీటిని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఫారిన్ కల్చర్లో వాళ్ళకున్న వ్యత్యాసాల దీన్ని బట్టి మార్పులు అనేది వాళ్ళ దీని ప్రకారంగా ఉన్నాయి. వాళ్ళ కల్చర్కి వాళ్ళ దీనికి అసోసియేట్కి మ్యాచెస్ ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చేటి కల్లా ప్రస్తుత పరిస్థితిలో కొంతమంది ఎలా ఆలోచిస్తుందంటే ఈ నేను చేసుకునే వ్యక్తి నా క్యారియర్కి ఎంత ఉపయోగపడతాడు కంపారిజన్. ఈ ఉపయోగపడుతున్నది ఇది చాలా మటుకు మనం ఒక ఇండస్ట్రీలో కూడా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన క్యారియర్ కోసం అని చెప్పి రకరకాలను మార్చుకుంటూ వెళ్ళటం కానీ, లేకపోతే ఒక వ్యక్తి లోపల దీనికి ఒత్తిడికి లోనట్టు ఇందాక వీరేందర్ గారు చెప్పినప్పుడు అతను లోనైనప్పుడు కానీ ఒత్తిడికి లోనైనప్పుడు బయట వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి అయినప్పుడు అది ఇంకా ఊబిలోకి దిగిపోవటమే అవుతుంది కానీ ఊబి నుంచి బయటికి రావటం అనే మార్గం తెలుసుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఒక ఫ్రెండ్షిప్కి ఒక రిలేషన్షిప్కి తేడా ఏంటి అనేది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ యువతరంగ్. శ్రీ వెంకటేశ శయనింకుమాయ ప్రీతి విలాస శైలవాస శ్రీ వెంకటేశ.
తిరుమల శ్రీవారి సేవా విశేషాలపై ప్రత్యేక కథనం రాత్రి 8:30 సందర్భంలో. వెల్కమ్ బ్యాక్ టు యువ తరంగ్. గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరన్నా కమ్యూనికేట్ అయ్యారనుకో, వాళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏమంటారంటే తను వచ్చి నీతోనే ఎందుకు మాట్లాడింది అలాంటి డౌట్స్ ఎరేజ్ చేసి వాళ్ళకి లేని ఫీలింగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిగిస్తుంటారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి స్టూడెంట్స్? ఒక అమ్మాయి వచ్చి అబ్బాయితో మాట్లాడడం అనేది ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అదే ఇంటర్మీడియట్ వరకు కూడా విపరీతమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా స్కూళ్ళలో అబ్బాయిలు వేరే కూర్చొని పెడతారు, అమ్మాయిలు వేరే కూర్చొని పెడతారు. కొన్ని స్కూళ్ళలో అబ్బాయి కనుక అమ్మాయి దిక్కు చూస్తే ఫైన్ ఇస్తారు. అట్లాంటి దౌర్భాగ్యమైన సిస్టమ్ కొన్ని స్కూళ్ళల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ రిస్ట్రిక్షన్ లేని వాతావరణం ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసరికి ఏ వ్యక్తి కూడా అంతకుముందు మనతోటి వచ్చి మాట్లాడలేని పరిస్థితిలోంచి ఆ వ్యక్తి వచ్చి మనతో మాట్లాడిందంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే కుచ్ హాయ్ ఇస్లియే ఓ బాత్ కర్రే అనిపిస్తుంది. అంటే ఇది ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అప్రెషన్ లోంచి, ఒక సప్రెషన్ లోంచి వచ్చిన మనుషులు కాబట్టి వాళ్ళకి ఏది చేసినా కూడా ఇది ఒక వింతలాగానే అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఓవర్కమ్ కావాలంటే ఫస్ట్ మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి అతి మామూలుగా మాట్లాడేందుకు అవకాశం ఉన్న వాతావరణం, రైట్? ఏ స్పెషాలిటీ చూసినా సరే నాలో ఏం స్పెషాలిటీ ఉంది, నాకు తెలియని స్పెషాలిటీ ఓన్లీ ఆ అమ్మాయికే మాత్రం కనబడే స్పెషాలిటీ నాగరే ఉంటుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, కళాశాలలో మనం కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత, కొన్ని రోజులు క్లాసులకు అటెండ్ అయిన తర్వాత అప్పుడు నిజంగానే ఆ అమ్మాయి నా పట్ల శ్రద్ధ వహిస్తుందా లేదా, నిజంగానే ఆ అమ్మాయి ఏ అంశాన్ని చూసి నా దగ్గరికి వచ్చిందనే దాన్ని నిర్ణయించుకోవాలి. కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగగానే ఏదో ఆకర్షణ ఉంది కాబట్టి మాట్లాడుతుంది అనుకోవడం, పక్క వాళ్ళు మోటివేట్ చేసినా సరే మనం దాని పట్ల ఒక స్టేబుల్ మైండ్తో మనం ఆలోచించగలిగే వాతావరణం మనం క్రియేట్ చేసుకోగలిగినప్పుడు ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. నా పేరు సింధుజ సార్, నేను టీకేఆర్ కాలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఓవరాల్గా ఈ డిస్కషన్ నుండి నార్మల్గా ఇప్పుడు ఇది మొత్తం థాట్ ప్రాసెస్ అన్నది చేంజ్ అవ్వడానికి మేబీ కెరీర్ కానీ, లవ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ అది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? పేరెంట్సా, టీచర్సా, లేకపోతే స్టూడెంట్స్ పర్సనల్ యాటిట్యూడ్ అంటారా? నిజంగానే చైల్డ్ చిన్నవాడు అయి ఉంటే డెఫినెట్గా అది పేరెంట్ నుంచి, చైల్డ్ నుంచి జరగాలి, మన ఇన్స్టిట్యూషన్ నుంచి జరగాలి. పెద్ద అయిన పిల్లలకి, ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, మీ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల థాట్ ప్రాసెస్ చేంజ్ కావాలంటే ఏంటి, హోల్ సమాజం మాట్లాడాలి దీని గురించి. మేజర్గా నేను నమ్మేది ఏంటంటే టీచర్ ప్లేస్ వైటల్ రోల్ అండ్ పేరెంట్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్, దెన్ స్టూడెంట్ ప్లేస్ వైటల్ రోల్. ఈ ముగ్గురు కలిసి దీని గురించి మాట్లాడితే డెఫినెట్గా మనం ఇప్పుడున్న అపోహలన్నింటినీ మనం ఎరేజ్ చేయొచ్చు, ఇప్పుడున్న ఆందోళనన్నింటినీ మనం దూరం చేయొచ్చు, ఇప్పుడున్న థాట్ ప్రాసెస్ని మనం కొత్త థాట్ ప్రాసెస్ని ఎవాల్వ్ చేయడానికి మనం పనిచేస్తే డెఫినెట్గా బాగుపడుతుందని నా ఉద్దేశం. సార్, ఇందాక మీరు అన్నారు రిలేషన్ అనేది హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ అన్నారు. అప్పుడు ఐ మీన్ రిలేషన్ అనేది సమ్ సెల్ఫిష్నెస్ కోసమే కదా. అదే మరి. సో సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఆ ప్యూరిటీకి క్లారిటీ లేదు. సెల్ఫిష్నెస్ అంటే ఇక్కడ 2 సెల్ఫిష్ ఉన్నాయి. ఈజ్ ఇట్ ఏ మెటీరియలిస్టిక్ సెల్ఫిష్ ఆర్ ఏ ఎమోషనల్ సెల్ఫిష్? ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి ఒక సపోర్ట్ దిగడం ఎందుకు పెడుతుంది? డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ గ్రాటిఫికేషన్ ఇస్ దేర్. ఆ గ్రాటిఫికేషన్ జరిగే ప్రాసెస్ లోపల ఈ క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఒక ఎమోషనల్ గ్రాటిఫికేషన్ చేస్తున్నానా, లేదా అవతల వ్యక్తి నాకు నోట్స్ ఇస్తానని రిలేషన్షిప్ చేస్తున్నానా, అవతల వ్యక్తి నాకు నోట్స్ ఇస్తున్నాను రిలేషన్షిప్ చేస్తున్నానా, లేకుంటే అవతల వ్యక్తి నాకు అయినప్పుడు డబ్బులు ఖర్చు పెడతాను రిలేషన్షిప్ చేస్తున్నానా? సో ఈ ఆన్సరింగ్ లోపల, ఈ క్వశ్చనింగ్ లోపల కనుక ఇఫ్ యూ కెన్ బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, the relationship will definitely guide you. In the process of gaining experience, people get, I mean, ఒక వాడికి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఇమేజ్ ని
ఎక్స్పీరియన్స్ తో క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్ ఈక్వేట్ చేసుకొని వాడు పైకి ఎదగాలనుకుంటే నెగిటివ్ ఇమేజే డామినేట్ చేస్తుంది వాడిని. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా సహాయం చేయగలుగుతారు? నెగిటివ్ ఇమేజ్ అనేది ఒక 10 మందో 15 మందో బ్రాండ్ చేసేది. ఓకే, ఆ ఇమేజ్ని మనం ఫస్ట్ నమ్మద్దు, ఫస్ట్ మనం తీసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారు, పక్క వాళ్ళు బ్రాండ్ చేశారు అనుకోండి, దే క్యారీ విత్ దెమ్ అండ్ దే కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దెమ్. ఫస్ట్ అవతల వాళ్ళు చేసిన బ్రాండ్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే దట్ ఈస్ నాట్ బ్రాండెడ్. సో ఫస్ట్ మనం యూ నీడ్ టు ఛాలెంజ్ దట్. లేదు మనం తీసుకోలేకపోతున్నాం, నిరంతరం అదే గుర్తొస్తుంది అంటే యూ డెఫినెట్లీ అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ లైక్ అస్, దెన్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సార్, చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారు ఈ వాక్ కి సంబంధించి? ఈ యువతరం అనే వాక్ సమాజంలో తల్లిదండ్రులకి, టీచర్స్కి, విద్యార్థులకి, యువకులందరికీ కూడా హ్యూమన్ రిలేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ది ఎస్పెషల్లీ అమ్మాయి అబ్బాయిల మధ్యల సంబంధాల మీద జరిగే వాయిలెన్స్కి దారితీసిన పరిస్థితులను ప్రశ్నించడం, తర్వాత యువకుల మధ్యలో ఉన్న ఈ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ గల ఎమోషన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక చర్చను తీసుకురావడానికి, సమాజంలో ఒక ఆలోచన తీసుకురావడానికి అధ్యాపకులు ఈ విషయాన్ని క్లాస్ రూమ్లో చాలా స్పష్టతతోటి ధైర్యంగా చర్చించడానికి ఈ వాక్ మేము నిర్వహిస్తున్నాం. ఈ వాక్లో అందరూ తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఈ వాక్లో పార్టిసిపేట్ చేయండి. ఇది మా పర్సనల్ ఆహ్వానంగా గమనించి తీసుకొని అందులో వాక్లో ప్రయాణం చేసి ఈ వాక్ యొక్క సార్థకతను, ఈ వాక్ యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ నలుగులా చాటి చెప్తారని ఆశిస్తూ వెల్కమ్ టు ది యువతరంగ్ వాక్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేందర్ గారు, రవికుమార్ గారు అండ్ రావు గారు. మీరు వచ్చి చాలా వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ నాకు అందించారు. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్, మీరందరూ షోలో జాయిన్ అయినందుకు. చూసారు కదా యువతరంగ్ స్పెషల్ ప్రోగ్రామ్ని. ఈ మధ్య కాలంలో యువతరంలో ఉన్న కన్ఫ్యూజన్ని తొలగించాలి, రిలేషన్స్ విషయంలో అవగాహన పెంచాలనే ఒక సదుద్దేశంతో తలపెట్టిన ఈ యువతరంగ్ వాక్ ని మనమందరం విజయవంతం చేద్దాం. మంచి సమాజాన్ని నిర్మించుకునేందుకు ఇటువంటి అవకాశాన్ని డెఫినెట్ గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీరు www.hmtvlive.com లో చూడవచ్చు.